రాజేష్ మహాసేన ఈయన నిన్న కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఒక ప్రెస్ మీట్ పెట్టారండి. జడా శ్రావణ్ కుమార్ అసలు నిజ స్వరూపాన్ని బయటపెట్టారు. అక్కడ ఒక ఆడియో రికార్డ్ కూడా బయటపెట్టడం జరిగింది. ఏంటి, ఆయన డిప్యూటీ సీఎం అవడానికి ట్రైన్లు బస్సులు తగలబెడితే అంత ఫేమ్ వస్తుంది, అప్పుడే మనకు అలాంటి అవకాశం వస్తుందని ఆయన అనుచరులతో ఆయన మాట్లాడుతున్న ఒక ఆడియో రికార్డ్ ఏదో బయటపెట్టారు. దానికి వైసీపీలో ఉన్న కొంతమంది దళితులు గిల్ల కొట్టేసుకొని జడా శ్రావణ్ కుమార్ గారు నిజ స్వరూపాన్ని బయటపెట్టిన దానికి రాజేష్ మహాసేననే దళిత ద్రోహి, దళితులకి చాలా అన్యాయం చేస్తున్నావు, ఈ జాతిలో పుట్టడం నువ్వు నేరం అని మాట్లాడడం జరుగుతుందండి. అరే, వైసీపీలో ఉన్న దళితులందరికీ కూడా ఒక మాట చెప్తున్నాను, కేవలం ఈ వీడియో వాళ్ళ కోసం. ఇప్పుడు దళిత జాతి మొత్తం వైసీపీ పార్టీలో ఉంటేనే మేలు జరుగుతుందా? ఇంకా వేరే పార్టీలో ఉంటే మేలు జరగదా? జగన్మోహన్ రెడ్డి గారు దళితులకి ఏం చేశారు? అప్పుడు ఎవడెందుకు మాట్లాడలేదు? కనీసం జగన్మోహన్ రెడ్డి గారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేసినప్పుడు కనీసం ప్రెస్ మీట్ పెట్టాడా? అనంతబాబుని సస్పెండ్ చేశాడా? లేదు. డాక్టర్ సుధాకర్ జస్ట్ ఒక మాస్క్ అడిగారు ఆయన, మరి బాబు మాస్క్లు ఇవ్వంటారు బాబు, ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి, మేము కూడా వైద్యం చేయాలంటే కానీ మాకు సేఫ్టీ ఉండాలి కదా అని కరోనా టైంలో మాస్క్ అడిగినందుకు ఆయన ఎంత దారుణంగా చిత్రహింస చేశారంటే రోడ్డు మీద గెలుచుకున్నప్పుడు కనీసం ఒకసారైనా మాట్లాడాడా? లేదు. తుంట సుంగరక్ష అనే గ్రామంలో ఒక మాల యువకుడు జాతరలో కొట్టి చంపేశారు, వైసీపీ వెనకాల వస్తూ ఉంది, వాడు మాట్లాడాడా? ఇన్ని దారుణాలు జరిగినప్పుడు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు, కనీసం వాళ్ళకి న్యాయం చేయకపోగా ఇంత అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించి ఈరోజు దళిత జాతికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒరే దళితుల పట్ల కూడా ఒక మీడియా ఉంది అని క్రియేట్ చేసిన రాజేష్ మహాసేన దళిత ద్రోహియా? ఏం మాట్లాడుతున్నారా బృతప్యోదలారా? ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ కన్నింగ్ మెంటాలిటీ ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం అవడానికి ఎప్పటి నుంచో వ్యూహాలు పనుకుంటూ కొంతమంది బలి చేశాడు. మన ఏలూరులో ఒక సభ పెట్టాడు, దళిత క్రైస్తవ సంకరావు అనే సభకి కొంతమంది గెస్టులను ఆహ్వానించినప్పుడు ఆ సభలో ఏం మాట్లాడాలి? దళిత క్రైస్తవులు జరుగుతున్న అన్యాయం మాట్లాడాలి, లేదా వారికి ఎలా న్యాయం చేయాలి, అసలు విధి విధానం ఎలాగా, ఈ బీసీసీ అనే ద్వారా ఈ రాష్ట్రంలో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, దీనికి అధికారులు ఎలా మభ్యపెట్టి అధికారులు ఎలా పని చేయించుకోవాలి, బీసీసీని ఎలా రద్దు చేయించాలి, ఇలాంటి విషయాలు ఏం మాట్లాడకుండా అసలు వ్యక్తిగతంగా విమర్శలు చేయడం ఏంటి, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం ఏంటి, లేదా రాధా మనోహర్ దాస్ కూడా ఉన్నాడు, ఆ పోరంబోకి ఎదవాళ్ళకి పొద్దున్న లేచిన దగ్గర నుంచి క్రైస్తవుల మీద ఎడుతుంటాడు, అలాంటి ఎదవ మీద కంప్లైంట్ ఇవ్వడం మానేసి, లేదా ఇగో ఇక్కడ క్రైస్తవులకి ఇంత ఇబ్బంది జరుగుతుందని అలాంటివి మాట్లాడడం మానేసి వ్యక్తిగతంగా విమర్శలు చేయడం ఏంటి? ఈరోజు పాపం ఆ రావణ్ను ఈరోజు జైలు పాలవడం కారణం జడా శ్రావణ్ కుమార్. ఆ జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి జైభీం భారతరావు పార్టీ అనే పేరుతో మీటింగ్ పెడితే అంత జనం రారు కాబట్టి దళిత క్రైస్తవుల సంకరావం అనే సభ పెట్టి ఆయన సొంత డబ్బా కొట్టుకోవడానికి మీటింగ్ పెట్టించాడు. అది అర్థమైందా? అసలు ఆ మీటింగ్లో డిప్యూటీ సీఎం అవుతున్నా నాకు ఓట్లు ఏంటని అడగబెట్టరా? అసలు ఎమ్మెల్యేగా అవ్వకుండా డిప్యూటీ సీఎం అయిపోతాడు డైరెక్ట్గానే. ఫస్ట్ ఎమ్మెల్యే అవ్వాలి కదా, ఎమ్మెల్యే అవ్వాలి, అదే ఎంపీ అన్న అవ్వాలి, లేదా ప్రభుత్వంలో ఉండాలి. ఏం అవ్వకుండా డైరెక్ట్గా డిప్యూటీ సీఎం అయిపోతాడంట ఆయన. ఊరేమో బురదకు ఎలాంటి మాటలు మాట్లాడి జనాలు రెచ్చగొట్టి ఈరోజు అమాయకులేమో జైలు పాలు చేసిన జడా శ్రావణ్ కుమార్ కన్నింగ్ మెంటాలిటీ బయట పెడితే ఈరోజు రాజేష్ మహాసేన దళిత ద్రోహి. సిగ్గుంటారు పోరంబోకి ఎదలారు. అలాగే కాపులు కూడా కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని మొన్నటిదాకా అనేవారు కాపు ద్రోహి, కాపులకి అన్యాయం జరిగిన మాట్లాడిన. ఎందుకంటే మొన్న సాయి కృష్ణ అనే వ్యక్తి, రౌడీ సెటర్ అనే వ్యక్తి లాకౌట్ వద్ద జరిగింది, సీఏతో చంపేశాడని విజయవాడలో జరిగింది కదా. ఈ సాయి కృష్ణ వ్యక్తి చనిపోయినప్పుడు కాపులు ద్రోహి, కాపులు చంపేస్తున్న పవన్ కళ్యాణ్ మాట్లాడతలేదని వైసీపీలో కొంతమంది మాట్లాడడం జరిగింది. కాపులు కేవలం ఓన్లీ జనసేన పార్టీలోనే ఉన్నారా? ఇప్పుడు ఈరోజు వైసీపీలో ఎంతమంది కాపులు ఎమ్మెల్యే కావలేదు? వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళందరూ కాపులు కదా. ఒక కులం ఎప్పుడు ఒక పార్టీకి అంకితం కాదండి. అలాగే దళితులు కూడా ఒక పార్టీకి అంకితం కాదు. నచ్చిన పార్టీకి పోతాడు, నచ్చినోడు ఓటేసుకుంటాడు. కానీ జాతికి మేలు చేయాలనుకున్నప్పుడు అందరినీ కలుపుకొని పోయి మన సమస్యని ప్రభుత్వం దృష్టికి, పెద్దల దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించే దిశగా ప్రయాణం చేసేవాడే నాయకుడు. అలా కాకుండా తన డబ్బా తను కొట్టుకుని తన సొంత ఎజెండా కోసం మాట్లాడేవాడు నాయకుడేటి? రాజేష్ మహాసేన దళిత ద్రోహి అని మాట్లాడి పోరంబోకి ఎదలారా? రాజేష్ మహాసేనకి ఎమ్మెల్యే టికెట్ ప్రకటించినప్పుడు అసలు రాజేష్ మహాసేన వ్యతిరేకించింది ఎవర్రా? సొంత జాతి కదా. సొంత జాతిలో ఉన్న కొంతమంది పోరంబోకి ఎదలు కదా. ఆ రోజు యూట్యూబర్కి టికెట్ ఇచ్చేశారు, అబ్బాయి ఎలాంటి రౌడీ టికెట్ ఇచ్చేశారు. ఎవరు ఏడ్చారు? అదే ఏడుపు సొంత జాతిలో ఉన్న వాళ్ళు ఏడ్చారు ఆ రోజు. మీరు జాతికి మేలు కోసం కోరుకునే వ్యక్తులు ఎలా ఉంటారో తెలుసుకుంటారో ఎప్పటికీ. అతను సొంత దెబ్బ అతను కొట్టుకొని డిప్యూటీ సీఎం అయిపోతాం డైరెక్ట్గానే అని మాట్లాడుతున్న కన్నింగ్ మెంటాలిటీ బయట పెడితే మీకు రాజేష్ మహాసేన ద్రోహి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు చెప్పండి? వైసీపీలో ఉన్న దళితులందరూ ఈరోజు ఇంకా కూటమి ప్రభుత్వం వైసీపీతో పోల్చుకుంటే చాలా బెటరే. ఎందుకంటే ఎక్కడ డోర్ డెలివరీలు కానీ, ఎక్కడ సిరిమండనాలు కానీ, ఎక్కడ మామిడికాయలకు వెళ్తే కనీసం కొట్టి చంపేసిన ఘాటలు కానీ లేవురా బాబు నాయన. కనీసం వీళ్ళు వెంటనే కూటమిలో ఉన్నటువంటి పెద్దలు సమస్య ఉందంటే వెంటనే సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. అంతే తప్ప కానీ దానికి
ఇంత దారుణంగా మాట్లాడతారా? ఇప్పుడు దళిత ద్రోహి అని మాట్లాడే పోరంబో కదలారా? మీరు దళిత జాతికి ఏం చేశారు చెప్పండి రా. మీరు వైసీపీకి డబ్బా కొట్టుకుంటే దళిత జాతికి మేలు చేసినట్ట? వైసీపీలో ఉంటేనే దళిత జాతికి బాగుపడుతుందా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? అంబేద్కర్ గారు విదేశీ విద్య అని పేరు తీసేసి ఆయన సొంత పేరు పెట్టుకున్నప్పుడు ఎవడెందుకు మాట్లాడలేదురా? అది జాతి జరుగుతున్న అన్యాయం కదా. మనకి ఈరోజు ఇన్ని హక్కులు, ఇంత స్వేచ్ఛగా తిరగడానికి హక్కులు కల్పించిన అంబేద్కర్ గారు ఆయన పేరు తీసేస్తే ఒక్కడు మాట్లాడలేదు. ఇంకా ఎవరమ్మా జూపుడు ప్రభాకర్ గారు, అంబేద్కర్ గారి కన్నా మాకు జగన్మోహన్ రెడ్డి గారే గొప్ప అని మాట్లాడారు. ఆయన సిగ్గుచేటు నాయన. ఇలాంటి పెద్దలు కూడా అలా మాట్లాడడం ఏంటో నాకు అర్థం కాలేదు. అప్పుడు నేను ఆయన కూడా వ్యతిరేకిద్దును, కానీ మరి నోరు జారేరా? మరి ఒక్కొక్కసారి సందర్భాన్ని బట్టి మాట్లాడాలని పట్టినప్పుడు కొంచెం నోరు జారుతాం కదా, అలా జారించాలి అనుకున్నాను. కానీ దళిత జాతికి ఎవరు ఉపయోగపడే దిశగా ప్రయాణం చేస్తున్నారు? అసలు బీసీసీ అనేది రద్దు చేయాలంటే ఇప్పుడు మనం పోరాటాలు చేసి వాళ్ళు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే ఆ బీసీసీ అనేది రద్దు అవుతుందా బాబు? బీసీసీ అనే దానివల్ల ఈ రాష్ట్రంలో 50 లక్షల మందో 70 లక్షల మందో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించండి. ఈ సమస్య పరిష్కరిస్తే మేము మీతో ఉంటాం, మేము ఈ ప్రభుత్వాన్ని మేము మళ్ళీ ఓటేసి నెగ్గించుకుంటాం. ఇలాంటి మనం వాళ్ళకి చెప్పాలి. అధికారంలో ఉన్న వారితో చేయించుకోవాలి పని. అసలు వ్యక్తిగతంగా విమర్శలు చేయడం ఏంటరా? పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో దళితులు కానీ దళిత క్రైస్తవులు జోలు తెచ్చాడా? ఇంకా మన ఆయన ఏమన్నాడు? ఒక మంచి మాట అన్నాడు, ఇప్పుడు నేరస్తులకి కులం ఆపాదించకండి రా బాబు, కులం ఆపాదించి నేరస్తులు కాపాడకండి. అలా అయితే నేను ఎవరికి సపోర్ట్ చేయలేను, ఎందుకంటే నాకు కులంతో పని లేదు, అందరూ కావాలి అని ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మతాన్ని ఆయన గౌరవించుకుంటున్నాడు, మన మతాన్ని ఏమో గౌరవిస్తున్నాడు. అలాంటి ఆయన జోలికి వెళ్ళి పని ఉంటుంది. మనం నేరస్తులకి కులం ఆపాదించడం ఏంటి? తప్పు కదా అది. ఆయన ఆ రోజు అలా మాట్లాడినప్పుడు వైసీపీలో ఉన్న చాలామంది కాపు ద్రోహి అని ముద్రేశారు పవన్ కళ్యాణ్ మీద. ఒక పార్టీ కానీ ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక కులంతో పని ఉండదండి. ఒక కులంతో పని పెట్టుకుంటే ముందుకు వెళ్ళలేడు. ఎందుకంటే అన్ని కులాల వాళ్ళు ఓటేయాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తెలుసుకున్నాడు. ఆయన అన్ని కులాల వాళ్ళు ఉంటేనే ఏదైనా పార్టీ ముందుకెళ్తుంది, ఏదైనా చేయగలుగుతాం తప్ప కానీ ఒక కులాన్ని పట్టుకుని వెళ్తే మనం ఎక్కడే మిగిలిపోతారో బాబు అని ఆయన ఆలోచించుకొని ఈరోజు అందరినీ కలుపుకొని పోతుంటే ఇంకా ఆయన మీద వ్యక్తిగత విమర్శలు ఏంటి? పక్కనేమో ఆయన ఆరోగ్యం బాగోక ముంబై వెళ్ళి ఆయన వైద్యం చేయించుకుంటుంటే ఆయన మీద మాట్లాడే పని ఉంటుంది. ఈరోజు జడా శ్రావణ్ కుమార్ పెట్టిన ఆ మీటింగ్లో అసలు వ్యక్తిగతంగా నా కొడక అని పవన్ కళ్యాణ్ తిట్టి పని ఉంటుంది. ఆయన గతంలో వైసీపీలో ఉన్నవాళ్ళని తిట్టాడు, వాళ్ళు కేసు పెట్టారు, లేదా కేసు పెట్టుకున్నారో ఏం చేసుకున్నారో. అప్పుడు వాళ్ళు లేని దోల ఇప్పుడు మనకి ఎందుకు? ఇప్పుడు ఏదైనా ఒక మాట అంటే ఆ రాధా మనోహర్ రాసుకున్నానండి, ఆ పోరంబోకి ఎదవ పొద్దు లేచిన దగ్గర నుంచి యేసు ప్రభుని క్రైస్తవ మతాన్ని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఆ ఎదవని తిట్టండి అంతే తప్ప. కానీ పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని తిడితే దళిత జాతికి మేలు జరుగుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేశాడా? 5 సంవత్సరాలు ఆయనకి 151 సీట్లు రావడానికి మెజారిటీ ఓటింగ్ చేసింది దళితులు. 151 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా దళితులను కొట్టేసి భూములు లాక్కుంటున్నా, చంపుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలాంటి వ్యక్తితో ఉంటే దళిత జాతి వెలిగిపోతుందా? సిగ్గుండాలరా మాట్లాడే పోరంబోకి ఎదవలా. ఇంకా మమ్మల్ని ఇంకా రాజేష్ మహాసేనని విమర్శించడానికి, రాజేష్ మహాసేన తిట్టడానికి ఎక్కడరా ఏ మనుషులరా మీరు? గుర్తుండాలి కదా ఎవడన్నా మాట్లాడేది. ఏంటి జడా శ్రావణ్ కుమార్ కన్నింగ్ మెంటాలిటీ బయట పెడితే అది తప్పొస్తుందా మీకు? ఆయన డిప్యూటీ సీఎం అయిపోతాడు రేనట్టుగా, ఇప్పుడు ఎమ్మెల్యే అవ్వకుండా. మమ్మల్ని నవ్వుతున్నారా బాబు? రాజేష్ మహాసేన అనే వ్యక్తి ఈ రోజులో దళిత జాతిలో ఉండడం మనం చేసుకున్న అదృష్టం. నేను ఇప్పుడు ఆయనతో ఉంటాను కాబట్టి ఆయన పొగుడుతున్నానని మీరు అనుకుంటారేమో, కానీ నేను గమనించింది వంగవీటి మోహన్ రంగ కాపు జాతికి ఎలా తీసుకొచ్చాడు, పరిటాల రవి చౌదరి అనే కులానికి ఎలా గొప్ప తీసుకొచ్చాడు, దళిత జాతికి రాజేష్ మహాసేన అనే వ్యక్తి ఈరోజు అంతే గౌరవాన్ని తీసుకొస్తున్నారు. కొంతమంది మనం చూశారు కదా ఏలూరు మీటింగ్లో ఒక మతాన్ని టార్గెట్ చేసి తిట్టడం. అంటే అలా మనం తిడుతున్నప్పుడు దళితులు ఇంతే, ఇంక వీళ్ళు ఎప్పుడు ఇలానే ఎడుతారు, మన మీద వేరే కులాలకి ఈ సమాజంలో అసూయ కలిగించే విధంగా చేస్తున్నారు. ఇంకా దళిత జాతిని ప్రమాదంలో తోసేస్తున్నారు. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ సొంత స్వలాభాల కోసం మాట్లాడుకొని వాళ్ళ గొప్పల కోసం ఇచ్చించిపోయి ఈరోజు దళితులంతా ఇంతే, ఇంక ఇలా మారరు, ఇగో దళితులు ఇంకెప్పుడు మనల్ని అర్థం చేసుకోరు అని వేరే కులస్తులకి మనం దూరం చేస్తున్నారు బాబు వాళ్ళు. కానీ రాజేష్ మహాసేన అలా కాదు. ఇక్కడ అన్యాయం జరిగిందంటే అది అన్యాయం అని చెప్తాడు. అది కులం కానీ మతం కానీ పక్కన పెట్టే ఫస్ట్ న్యాయమా అన్యాయమని మాట్లాడే వ్యక్తుల్లో ఈరోజు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే ప్రధానంగా ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రాజేష్ మహాసేన. అలాంటి వ్యక్తి మన జాతిలో పుట్టాడు, మన జాతిలో ఉన్నాడని మనం గొప్పలు చెప్పాలరా నాయన. చెప్పకపోయినా పర్లేదు కానీ మూసుకొని కూర్చోండి. మన జాతికి ఏం చేయకపోయినా ఇంకా వైసీపీలోనే ఉందారే, వైసీపీనే పడేడతారంటే ఏంటిది? ఇంకా దూరంలో ఉండండి. అసలు మన దళితుల్లో రాజకీయం ఇంకా వంట పట్టలేదు, కానీ వేరే కులాల్లో రాజకీయం ఎలా ఉంటుంది? అన్ని పార్టీలో ఉంటారు వాళ్ళు. నెగ్గినవాడు అపోజిషన్లో ఉన్న పార్టీ వాడిని కాపాడుకొని ఈరోజు ఈయన నెక్కుతాడు, ఈరోజు ఈయన కాపాడతాడు, రేపు ఆడిని నెక్కుతాడు, రేపు ఈయన కాపాడతాడు.
వీళ్ళ ఒకటే, కానీ వాళ్ళందరూ కూడా రాజకీయాన్ని వంట పట్టుకుని ఆ ముందుకు వెళ్తున్నారు, ఆ కులంలో ఎదుగుతున్నారు, సంపాదించుకుంటున్నారు, బాగుపడుతున్నారు. రేపు రానున్న భావితరాల భవిష్యత్తుకు మార్గాన్ని వేస్తున్నారు వాళ్ళు మిగతా కులాలు. కానీ దళితుల్లోనే కేవలం ఈ దళిత జాతిలో నుంచి ఎవడన్నా ఎదుగుతున్నాడంటే వాడిని ఎలా వెనక్కి లాగాలి, వాడిని ఎలా నాశనం చేయాలి, ఇదే ఈ బుద్ధి వల్లే ఈ దళిత జాతి ఇంకా వెనక్కిపోవడానికి కారణం. కానీ వేరే కులాలు అలా కాదు, అన్ని పార్టీలో సరి చేసుకుంటారు వాళ్ళు. అన్ని పార్టీలో ఉన్న తర్వాత ఎవడైతే నెగ్గాడో ఆడ అవతలను కాపాడుకొని ఆడ పళ్ళన్నీ చేస్తాడు, అన్ని ఒప్పుడు ఇంకో పక్కన పెడతాడు. కానీ మనకి కానీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు రాజేష్ మహాసేనకి ఎంతమంది వ్యతిరేకించారో దళితుల్లోని? కేవలం దళితులే వ్యతిరేకించారు. ఇంకా ఇంత స్వార్థంతో నిండిపోతే దళిత జాతికి మేలు ఎవరు చేస్తాడరా? ఇంకా ఒక పార్టీలోనే పట్టుకుని ఏలాడండి, ఒక పార్టీని పట్టుకుని ఏలాడితే మనకు మేలు జరిగిపోతే మాట్లాడే పోరంబో కథలారా ఆలోచించండి. మీరు ఉండండి, మీరు ఏ పార్టీలో మీరు నచ్చిన పార్టీలో ఉండండి. ఇప్పుడు మేము పార్టీలో ఉన్నాం, మేము నెగ్గాం, మా ద్వారా మీకు ఏమైనా పని అయితే చేస్తాం, లేదా రేపు మీరు నెగ్గుతారు, మీ ద్వారా పని అయితే మనం చెయ్యండి. ఇది అండర్స్టాండింగ్ మన జాతిలో లేకపోతే దళిత జాతి ఎప్పటికీ ముందుకు వెళ్ళదు. ఇంకా ఇలాంటి పోరంబోకు మాటలు ఆపేయండి. ఈరోజు రాష్ట్రంలో రాజేష్ మహాసేన అనే వ్యక్తి దళిత జాతిలో ఉండడం ఒక వరవరా బాబు. అర్థమైందండి? అర్థం చేసుకోండి. నేను ఎవరిని కావాలని అయితే బ్లేమ్ చేయట్లేదు, కానీ జడా శ్రావణ్ కుమార్ కన్నింగ్ మెంటాలిటీని బయటపెడితే అది రాజేష్ మహాసేన తప్పని ఎవరైతే మాట్లాడుతున్నాడో నేను వాళ్ళ కోసం వీడియో మాట్లాడు. జడా శ్రావణ్ కుమార్ ఆయన కన్నింగ్ మెంటాలిటీని బయటపెట్టాడు నిన్న. కాబట్టి దానికి దళిత ద్రోహి రాజేష్ నువ్వు అని మాట్లాడే పోరంబోకి కదలారా రాజకీయాన్ని తెలుసుకోండి. అర్థమైందండి? అర్థం చేసుకుంటారని తెలియజేసుకుంటూ రాజేష్ మహాసేన అనే వ్యక్తి మళ్ళీ చెప్తున్నాను, వంగవీటి మోహన్ రంగ కాపులకి ఎలాగో, పరిటాల రవి చౌదరిస్కి ఎలాగో, దళిత జాతికి రాజేష్ మహాసేన అలాగా. అలాంటి గొప్ప వాళ్ళు ఈరోజు నేను వీళ్ళిద్దరితోటి పని చేయకపోవచ్చు, కానీ రాజేష్ మహాసేనతో కలిసి నడవడం ఒక అదృష్టంగా భావిస్తాను. ఆయన అనుచరుడిగా నన్ను పెరగడం కూడా నేను అదృష్టంగా భావిస్తాను. ఏ జన్మలోనూ నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమో ఈరోజు నేను రాజేష్ మహాసేనతో అనుచరుడిగా ఉన్నాను. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగ అనుచరులుగా ఉన్న వాళ్ళు ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారండి? ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్నారు. కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కానీ, ఇలాంటి వాళ్ళందరూ చాలా మంచి స్థాయిలో ఉన్నారు. వంగవీటి మోహన్ రంగ గారు ఉన్న స్థాయిలో. అలాగే చౌదరి గారు, అలాగే పరిటాల రవి అనుచరులు కూడా చాలామంది రాజకీయాల్లో రానున్నారు. ఏమో రాజేష్ మహాసేనతో ఉన్న అనుచరులు కూడా రేపు ఏ స్థాయిలో ఎలా ఉంటారో తెలియదు. ఎందుకంటే ఆయన ప్రయాణం ఎప్పుడు కూడా చాలా నిర్దేశంగా ఉంటుంది, చాలా ఆలోచనతో ఉంటుంది. ఆయన ఎప్పుడు ఎవరిని వ్యక్తిగతంగా స్వార్థంతో అయితే ఎప్పుడు మాట్లాడలేదు. మేము ఆయనతో ఎప్పుడు కలిసి ఉంటాం కాబట్టి ఏదైనా సరే తప్పనే చెప్పాడు తప్ప, కానీ ఈ రోజు వరకు కూడా ఏ రోజు తప్పు చేసిన కాపాడాలనే ఆలోచన ఎప్పుడు అయినా లేదు. అలాంటి వ్యక్తి దళిత జాతిలో పుట్టడం ఒక అదృష్టంగా భావిస్తూ నేనైతే అదృష్టంగా భావిస్తాను, ఆయనతో ఉండడం ఇంకా అదృష్టంగా భావిస్తాను. దయచేసి అపార్థం చేసుకుని అంటే ఒకసారి ఆలోచించండి, ఆలోచించి మాట్లాడండి. రాజకీయం అనేది ముందు తెలుసుకోండి. ఇతర కులాలు రాజకీయం ఎలా చేస్తాయి, మన దళితుల రాజకీయం ఎలా చేస్తున్నాం అనేది తెలుసుకొని ముందుకు వెళ్ళాలని సాటి దళిత సోదరులందరికీ తెలియజేసుకుంటూ, రాజేష్ మహాసేన అనే వ్యక్తి ఒక వంగవీటి మోహన్ రంగ, ఒక పరిటాల రవి కలిపితే రాజేష్ మహాసేన అనే వ్యక్తి. ఎందుకు ఈ మాట అన్నానంటే, వంగవీటి మోహన్ రంగ లాంటి తెలివి, పరిటాల రవి లాంటి ధైర్యం రెండు పుణుకు పుచ్చుకొని రాజేష్ మహాసేన ముందుకు వెళ్తున్నాడు రా బాబు. అలాంటి వ్యక్తి దళితుల్లో ఒక నాయకుడిగా ఉన్నాడు అని మనం గర్వంగా కాలు ఎగరేసుకొని చెప్పుకోవచ్చు. అలాంటి తెలివైనవాడు, అలాంటి ధైర్యవంతుడు, అలాంటి వ్యక్తి నా దళిత జాతిలో ఈరోజు నాయకుడిగా ఉండడం నేను అదృష్టంగా భావిస్తాను. ఆయనతో నేను ప్రయాణం చేయడం ఇంకా అదృష్టంగా భావిస్తాను రా బాబు. కానీ కొంతమందికి అర్థం కావట్లేదు, ఇంకా స్వార్థం అసూయతో పీతల సామెతని ఇంకా వెనక్కి పట్టుకొని లాగుతున్నారు తప్ప, పీతల సామెతని పాటిస్తున్నారు తప్ప, కానీ రాజకీయం తెలుసుకుందామనే మాత్రం ఈ దళిత జాతిలో లేకపోవడం దురదృష్టకరం. జై భీమ్, జై మహాసేన, జై జై రాజేష్.